నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించాలని సూచించింది. నీట్ పేపర్ లీక్ పై విద్యా, ఆరోగ్య శాఖలను వివరణ కోరింది కోర్టు. ఆయా శాఖలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీక్ తో విద్యార్థులు సంవత్సరాల తరబడి పడిన కష్టమంతా వృధా అయిందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ జూలై 2వ వారానికి వాయిదా వేసింది. నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా విధానంపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు తీసుకున్నదే అని సుప్రీంకోర్టుకు తెలిపింది ఎన్టీఏ. నీట్ యూజీ నిర్వహణలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో పలు విషయాలపై స్పష్టత ఇచ్చింది. పరీక్షను రద్దు చేయడం, సీబీఐకి కేసు అప్పగించడం, పరీక్షల సమగ్రతను తాము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో స్పష్టమవుతోందని అఫిడవిట్లో పేర్కొంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. ఈ నెల 3న దేశంలోని 552 నగరాలు, 14 విదేశీ నగరాల్లోని 5432 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించబడింది. బయోమెట్రిక్ ధృవీకరణ, ఏఐ సహాయక సీసీటీవీ నిఘా, మొబైల్ జామర్లతో పటిష్టమైన భద్రత చట్టం కింద 22 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం పరీక్షలో అవకతవకలకు సంబంధించిన సమాచారం తమకు అందిందని ఎన్టీఏ తెలిపింది. మరుసటి రోజు ఉదయం ధృవీకరణ కోసం ఈ విషయాన్ని కేంద్ర ఏజెన్సీలకు నివేదించామని అఫిడవిట్లో పేర్కొంది. దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా పరీక్షను రద్దు చేసి సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగించామంది. చట్టానికి అనుగుణంగానే వ్యవహరించామని సుప్రీంకోర్టుకు తెలిపింది ఎన్టీఏ. దర్యాప్తులో సీబీఐకి అన్ని విధాలా సహకరిస్తున్నట్టుగా అఫిడవిట్లో పేర్కొంది. జూన్ 21న జరగనున్న రీ ఎగ్జామ్ను మరింత పటిష్ట భద్రత మధ్య నిర్వహిస్తామని తెలిపింది. నీట్ యూజీని పెన్ అండ్ పేపర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షా ఫార్మాట్ కు మార్చాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని, వచ్చే పరీక్షల నుంచి ఈ మార్పును అమలు చేస్తామని చెప్పింది.